ఎట్లా ఉందంటే అన్న, అసలైన మోసం చేసిన వాళ్ళని వదిలేసి ఎవరో పాపం ఇప్పుడు కష్టపడి మేము ఏం చేస్తామంటే జాబులు చేస్తాము, ఒక లోన్ తీసుకుంటాము. మరి ఇప్పుడు ఆ లోన్ పరిస్థితి ఏందని ఎవరికి తెలియదన్న. లోన్ మేము కట్టాలనా లేదా గవర్నమెంట్ దాన్ని ఏమైనా క్యాన్సిల్ చేయించి మాకేమైనా కాంపన్సేట్ చేస్తుందా అనేది కూడా తెలియదు. ఒక క్లియర్ గైడ్లైన్స్ లేకుండా నువ్వు ఒక కూల్చివేతలు స్టార్ట్ చేయడం తప్పన్నది. ఈ కూల్చివేతలు స్టార్ట్ చేసే ముందు నువ్వు గైడ్లైన్స్ రిలీజ్ చేసి ఇక్కడున్న వాళ్ళకి ఇప్పుడు ఇది ₹1,00,00,000 మార్కెట్ వాల్యూ నీకు 23 లక్షలు ఉంటుంది. రియల్ మార్కెట్లో ఇది ₹1,40,00,000 ₹1,50,00,000 పెట్టుకొని లోన్ వాళ్ళ మీద ₹1,00,00,000 ఉంటుంది. అది ఇప్పుడు ఎవరు క్లియర్ చేస్తారు? డిఫాల్టర్గా పెడతారు. నెక్స్ట్ వాళ్ళు ఇంకొక ఇల్లు కొనుక్కోవడానికి కానీ ఇంకొక అప్పు చేయడానికి కూడా వీలుండదు వాళ్ళకి. నువ్వు ఒక మనిషి జీవితాన్ని నాశనం చేసినావు. నీకు ఇల్లు కనిపించేది కూడా కూలిపోయినది మాత్రమే, దాని వెనకాల ఒక మనిషి జీవితం నాశనం అయిపోయింది కదన్నా. మనం చేయాల్సింది ఏంటంటే, ఒక గవర్నమెంట్ అంటే ఒక సామాన్య మనిషికి ఏం తప్పు జరుగుతుందో దాన్ని సరిదిద్దిన తర్వాత నువ్వు నీ సరిదిద్దాలి. నువ్వు ఇక్కడ కట్టేటప్పుడు కళ్ళు మూసుకొని కట్టిన వెంటనే కళ్ళు తెరిచి వచ్చి కూల్చేస్తే ఇక్కడ కట్టుకున్న వాళ్ళకి ఎంత ఇబ్బంది. వాళ్ళు సూసైడ్ చేసుకునే స్టేజ్కి పోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? సామాన్య వ్యక్తి కోసం అందరూ దీన్ని వ్యతిరేకించాలి, అవసరమైతే ప్రొటెస్ట్ చేయాలి. చేస్తేనే ఇప్పుడు మనకున్న రాజ్యాంగం కల్పించిన హక్కు ఏందన్నా, మనం మాట్లాడి మన అభిప్రాయాలని వ్యక్తపరచాలి. నా అభిప్రాయం ఏంటంటే, ఇట్లా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో చెరువుల్లో లోపల కట్టినట్టు కూల్చేయండి అన్న, ఓకే ఫైన్. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటారు కదా, రెగ్యులరైజ్ చేయండి. దీనివల్ల నీకేం పోయేదేం లేదు. ఇంకో ₹1,00,00,000 కట్టమంటే కడతారు, వీళ్ళు కట్టరా? లోన్ తీసుకొనైనా కడతారు. నువ్వు అట్లాంటివి ఏమి ఆప్షన్ లేకుండా వచ్చి కూల్చిపడేసి రేపు పొద్దున్నే వాళ్ళ పరిస్థితి ఏందన్నా. ఇప్పుడు కరెంట్ లేదు, ఈడ నీళ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ పాడు చేసిపోయినారు. ఈడున్నోళ్ళకి తెలుస్తుందన్న బాధ. మనం దూరం నుంచి అరే ఈడు మంచి పని చేస్తుండు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు మంచి పని చేస్తున్నారు అనుకుంటారు. కాకపోతే దీంట్లో ఒక భయంకరమైన చెడ్డ పని ఏంటంటే, దేర్ ఆర్ నో క్లియర్ కట్ గైడ్ లైన్స్ అవైలబుల్ ఫర్ పీపుల్. ఒక గైడ్ లైన్స్ ఫామ్ చేసిన తర్వాత ప్లీజ్ డూ ఇట్, అదర్వైజ్ స్టాప్ అన్న. గవర్నమెంట్ నెక్స్ట్ వస్తుందా అది సెకండరీ థింగ్ అన్న, అదే అసలు క్వశ్చన్ కాదు. ఇప్పుడు ఈ దీంట్లో ఉన్నవాడు ఓటేసింటాడు కదన్నా. మనకు కాంగ్రెస్కి ఓటేసిన వాళ్ళు 10 మంది ఉంటారు కదా. మనం ఓటేసినోడిని అందరినీ సమానంగా చూస్తున్నావు, బాగుంది. కానీ ఏదన్నా గైడ్ లైన్స్ ఏమన్నా, ఇప్పుడు ఇల్లు పడిపోయింది, దాని మీద ₹80 లక్షల అప్పు ఉంటుంది ఒక మనిషికి. అప్పు పరిస్థితి ఏంది? రేపు పొద్దున్నే బ్యాంక్ కోడ్ వచ్చి నువ్వు అప్పు కడతావా సస్తావా అంటే వాడు ఎటుపోవాలన్నా. నేను అనేది అది. గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలుసుకోకుండా ఒక పనిని చేయడం తప్పు. నువ్వు గ్రౌండ్ లెవెల్కి రావాలి. అది ఎవరైనా కానీ, సీఎం అయినా సామాన్యమైన వ్యక్తే కదా. ఒక 5 సంవత్సరాల కింద ఆయన కూడా ఒకసారి గ్రౌండ్ లెవెల్కి వచ్చి వీళ్ళతో, ఇప్పుడు ఎవరైతే పడిపోయిన వాళ్ళతో మాట్లాడు, పిలుచు వాళ్ళని. సరే కొట్టేసినా బాగుంది, వాళ్ళని పిలుచు, నీ సీఎం ఆఫీసు పిలిచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కొట్టేసినాం, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? వేరే దగ్గర ప్లేస్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లేదా గవర్నమెంట్ ఏమైనా మీకు కట్టిస్తే మీకు కాంపన్సేట్ అవుతుంది అనుకుంటున్నారా? ఇదన్నా ప్రభుత్వం అంటే. పర్మిషన్ ఇచ్చినోండి. ఇంకోటి అన్న, నెక్స్ట్ టైం కూల్చేటప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. బిల్డర్లు ఉంటారు కదన్నా, ఫస్ట్ వాళ్ళని మీ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళని పట్టుకొని వచ్చి ఇక్కడ పోల్కి కట్టండి. ఫస్ట్ పోల్కి కట్టేసి ఓనర్లు అందరినీ వాళ్ళ దగ్గర పంపించేసిన తర్వాత మీరు ఇల్లు కొట్టడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు బిల్డర్ని కొడతలేవు నువ్వు, బ్యాంకులో లోన్ క్యాన్సిల్ చేస్తలేవు, దాని తర్వాత కంపన్సేట్ చేస్తలేవు. కొట్టుకుంటూ పోవడానికి నువ్వెందుకు కావాలన్నా? మిషను నాకు తెలివి, దాన్ని నడిపే ఉంటే నేనే కొడతా. దానికి ఫోర్స్ ఎందుకన్నా? అది తప్పు, నా ప్రకారం అయితే తప్పు. మరి ఎవరికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.